ఒకవైపు కాల్పుల విరమణ శాంతి చర్చలు, మరోవైపు హార్మోజ్ జలసంధి దగ్గర హై టెన్షన్ వాతావరణం. ఇప్పటికే అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఈ నెల 21తో ముగియనుంది. దీంతో మరోసారి అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఈసారి చర్చలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. హార్మోజ్ పైన ఇరాన్ చర్యలు, దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం ఈ చర్చలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు సమాచారం. ఒకవైపు అమెరికాతో చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాము ఎలాంటి చర్చల్లో పాల్గొనట్లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ కితాబ్జీ ఇప్పటికే తెలిపారు. మరోవైపు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. బుధవారంలోగా తమతో ఒప్పందం చేసుకోవాలన్నారు. ఒప్పందం కుదరకపోతే 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించకపోవచ్చు అన్నారు. అదే జరిగితే ఇరాన్పై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ నౌకల రాకపోకలపై తమ దిగ్బంధనం కొనసాగుతుందన్నారు. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో కలిసి దాని అణు కేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను భౌతికంగా వెలికి తీయనున్నట్లు ట్రంప్ తెలిపారు. యురేనియం కోసం తవ్వకాలు చేపడతామని, అందుకు తమకు భారీగా సామాగ్రి కావాల్సి ఉంటుందన్నారు. దాన్ని త్వరలోనే అమెరికా భూభాగంలోకి తరలిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా అణ్వాయుధాన్ని వదిలేస్తామని చెప్పి ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందంటూ ట్రంప్ ఇంతకు ముందు కూడా ప్రకటించారు. అయితే టెహ్రాన్ వీటన్నిటిని కొట్టిపారేసింది. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించేది లేదని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుక్రెయిన్ రాజధాని కీవ్లో మళ్లీ కాల్పుల మోత మోగింది.